అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం తెలిసొస్తుంది. వారి కోసం మీరు బ్రతుకుతారు. ఈరోజు మీ లవర్కి మీరు ఏం చేయాలో ఏమి ఇవ్వాలో నిర్దేశిస్తుంటే మీరు చాలా మంచి పరిష్కారం అనేది వెతకడం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా మెరుగవుతుంది. మీ ఖర్చులలో అనుకొని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఉద్యోగపరంగా వృత్తి ప్రాజెక్టులో నెరవేర్చడానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి. స్వీయ శక్తి కూడా బలంగా ఉంటుంది. కానీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయి. పని ఒత్తిడి మరియు మీకు కాస్త ఆరోగ్యపరంగా చాలా ఒత్తిళ్ళు అనేవి ఉంటాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మీకు పెరగవచ్చు. వాటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల నుండి మిమ్మల్ని మీరు ఈరోజు దూరంగా ఉంచుకోండి, లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. కావలసినటువంటి ప్రదేశానికి మీరు ఈరోజు ప్రవేశం అనేది ఉండవచ్చును. ఉదయం సమయం యొక్క మూలాలను పెంచుతుంది. పాజిటివ్గా మీరు ఆలోచించడం వల్ల మీ కృషి సామర్థ్యంపై నమ్మకం మీరు కలిగి ఉండాల్సి ఉంటుంది. మీ పనులను చక్కగా నెరవేర్చండి. అన్ని విధాలుగా మీకు చాలా మంచి అనేది లభిస్తుంది. మీ గురించి మీరు తక్కువగా ఆలోచిస్తారు, ఇతరుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి చాలా మంచి మనసు మీది. మీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల మీలో ఉన్నటువంటి ఈ పాజిటివిటీ వల్ల మీకు ఎప్పుడు మేలే కలుగుతుంది. కాబట్టి మీరు చాలా మంచి భవిష్యత్తులో ప్రయోజనం కూడా పొందబోతున్నారు. మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు కూడా పొందబోతున్నారు. అయితే మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే సంతానం విషయంలో మీకు ఇబ్బందులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మరి ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే మరి ఈ రోజు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి ఆటంకాలు దోషాలు కూడా తొలగిపోయే దిశగానే మరి గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. మరి ఈ పరిహారం కొరకు మీరు ఈరోజు ఒక మట్టి పాత్రను ఉపయోగించాలి. ఆ మట్టి పాత్రలో మరి రాళ్ళ ముప్పును నిండుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4 గడ్డముక్కు కాయలను వాటి మీద అమర్చాలి. ఇక ఆ తర్వాత మీరు ఆ మట్టి పాత్రను నైరుతి మూలాన లేదా ఈశాన్య మూలాన పెట్టాలి. ఈ విధంగా అమర్చిన తర్వాత మీరు దాని ముందు నువ్వుల నూనె దీపం పెట్టి అగరబత్తి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆ యొక్క గరుడముకు కాయలు ఉంటాయి కదా, ఆ కాయలను 2 తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టాలి ఎక్కడైనా సరే. ఆ తర్వాత 2 మీ ఇంటి ముందు పాతి పెట్టాల్సి ఉంటుంది. ఇలా పాతి పెట్టిన తర్వాత తిరిగి వెనకకు చూడకూడదు. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి. మరియు మీకు ఆగిపోయిన పనులు కూడా సానుకూలంగా సాగిపోతాయి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. శత్రు పీడ నివారణ అనేది కూడా జరిగిపోతుంది. ఇక శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ కాషాయం, ఆంజనేయ స్వామి ఆలయం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.